కొమరంభీం విగ్రహాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని మదన్నపేట గ్రామంలో ప్రారంభించారు. గుర్రాల రవీందర్ ఆధ్వర్యంలో కొమరంభీం విగ్రహాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఆదివాసుల కుటుంబాలకు అండగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలను ఆదివాసులకు అందజేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. కొమరంభీం విగ్రహ దాత డిఆర్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దాసరి రాజురెడ్డి, టీపీసీసీ సభ్యులు పెండం రామానంద్, లక్ష్మణ్ నాయక్, సాంబయ్య, యూత్ ఆర్గనైజింగ్ ఆకుల ప్రశాంత్, రాజేందర్, తిరుపతి, రాజు, మాజీ సర్పంచ్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. పేద ప్రజల కొరకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మిగిలిన ప్రజలతో పాటు వీరికి కూడా అందించాలి, అవకాశం కల్పించి వారి యొక్క ఏదైతే ఆశ నెరవేర్చే విధంగా మీరు సహకరించాలి శాసనసభ్యునిగా అని చెప్పి వారు కోరారు. తప్పకుండా ఏదైతే నియోజకవర్గంలో ఉండే 7 గ్రామాల్లో ఉండబడే పేదలందరికీ ఆర్థికంగా వెనకబాటు ఉండి ఇబ్బంది పడుతున్న వారికి తప్పకుండా ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం అందజేస్తామని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ఇల్లు లేని నిరుపేదలు వారికి ఆ యొక్క సదుపాయం కావాలని చెప్పి కోరినారు. తప్పకుండా ఈ వచ్చే మన యొక్క ఇళ్ళ నిర్మాణంలో 5 లక్షల రూపాయల ఇల్లు ప్రతి ఒక్కరికి, ఇల్లు లేని వారికి ఆ యొక్క సదుపాయం కల్పిస్తామని చెప్పినాను. తప్పకుండా అవకాశం కల్పిస్తాం. మరి పెద్దలు అమరుడు మరి కొమరంభీం గారి ఆశయం సాధన కొరకు కొమరంభీం విగ్రహావిష్కరణ జరుపుకోవడం చాలా ఉత్సాహం ఉంది. దానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఎమ్మెల్యే గారు రావడం అనేది వాళ్ళ ఆదివాసీ కమ్యూనిటీని గుర్తించినట్టుగా భావిస్తూ, అదే తరుణంలో ఏదైతే ఆదివాసీ సమస్యలు ఉన్నాయో వారితో విన్నవించుకుంటే పూర్తి స్థాయిలో పరిశీలిస్తా అని చెప్పి న్యాయం చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి వారికి మేము ఇలా ఆదివాసీ తోటి సంక్షేమ సంఘం నుంచి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఏవైతే కొమరంభీం ఆశయాలకు వాటి ఆశయాలను దృష్టిలో పెట్టుకొని మేము పోరాటం చేస్తున్నామో వాటి ఫలితంగానే ఈ హక్కులు దక్కినాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదే తరుణంలో మున్ముందు కూడా ఖచ్చితంగా ఏదైతే ఆదివాసీ సమాజం ఉన్నదో, పీటీసీ సమాజం ఉన్నదో, పీటీసీ సమాజానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3 తెగలు మాత్రమే ఉన్నాయి. ఆ 3 తెగలను కలుపుకొని ప్రత్యేక కమిషన్ వేసినట్టయితే వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలకు, పీటీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇలా గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేస్తా ఉన్నాం. అదే తరుణంలో ఇలా ప్రతి కులానికి కార్పొరేషన్ వేసిండ్రు. మరి ఆ కార్పొరేషన్లో భాగంగానే ఇలా ఆదివాసీ పీబీటీజీ తోటి తెగకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ కొమరంభీం విగ్రహ ఆవిష్కరణ వేదిక నుండి ఇలా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వెంటనే సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము ఇలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు గుర్రం.